హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామన్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో సీజన్ స్పెషల్గా తాటికాయ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో. సో మనకి యాక్చువల్గా ఈ తాటికాయని ప్లమ్ ఫ్రూట్ అని కూడా అంటారండి, ప్లమ్ హల్వా అని కూడా పిలుస్తారు. తాటికాయతో కూడా హల్వా చేస్తారా అని ఆశ్చర్యపడకండి. చాలామందికి తాటి రొట్టె చేస్తారని తెలుసు, అలాగే తాటి బూరెలు కూడా వేసుకుంటారు. అవేవి కాదండి, ఇలా తాటి హల్వా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్దామండి. ఏమేం పదార్థాలు కావాలి, ఎలా చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను చూడండి. మనకి 2 కప్పుల ప్యూరీ తీసుకుంటే, తాటిపండు ప్యూరీ తీసుకుంటే మనకి 1 కప్పు బెల్లం అయితే పడుతుందండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు తాటిపండు అంత తీయగా లేదు అని అనిపిస్తే కనుక ఇంకొక అరకప్పు బెల్లం అయితే వేసుకోవచ్చండి. నేను తీసుకున్న ప్యూరీ అయితే స్వీట్గానే ఉంది, అందుకని నేను 1 కప్పు బెల్లం మాత్రమే యాడ్ చేసుకున్నానండి. చూడండి, కొంచెం కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని హీట్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలా కొద్దిగా నీళ్లు పోసుకుని స్టవ్ వెలిగించుకుని పెట్టుకోవాలండి. మనకి బెల్లం అంతా కరిగిపోయి పాకంలా అవుతుంది. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని పక్కన ఉంచుకోవాలి. పాకం పక్కకి దించిన తర్వాత అదే స్టవ్ మీద కొంచెం మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. ఎందుకంటే మనం తాటి హల్వా చేసే గిన్నె కొంచెం మందంగా ఉండాలండి. మరీ పల్చగా ఉంటే మనకి అడుగంటేసి మాడిపోతుంది హల్వా అన్నది. చూడండి, నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకున్నాను చూడండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు పెట్టుకోండి. నేనైతే కాజు, బాదం, పిస్తా వేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ దోరగా వేగినాయి కదండి, ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇవి సెపరేట్గా బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. తర్వాత ఇదే బాండీలో మనం పల్ప్ తీసుకున్నాం కదండి తాటికాయది, ఆ పల్ప్ వేసుకుని అదే నెయ్యిలో మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు, అందులో ఉన్న తేమంతా పోయే వరకు కూడా దాన్ని వేయించుకోవాలండి. తాటిపేసం వేయించుకున్నప్పుడు దగ్గరే ఉండి వేయించుకోవాలండి. ఎందుకంటే మనం అది వదిలేస్తే అడుగంటేసి మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి, నేనైతే కలుపుతూనే ఉన్నాను. సో నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేనైతే కొంచెం స్కిప్ చేసేసాను. సో చూడండి, దాదాపు మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఈ తాటిపేసాన్ని బాగా వేగనివ్వాలి. సో మనకి ఇలా ఉడుకుతున్నట్టు అవుతుంది చూడండి, మనకి ఇలా ఆవిరంతా బయటకు వస్తుంది. సో ఈ స్టేజ్లో మనం ఈ పాకాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో నేను ఫస్ట్లో బెల్లం పాకం పట్టాను కదా, ఆ పాకాన్ని ఇప్పుడు ఇందులో నేను ఫిల్టర్తో వడపడుతున్నాను చూడండి. ఇలా పోసుకోవాలి, ఎందుకంటే బెల్లంలో చాలా నలకలు ఉంటున్నాయి కదండి, అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఇలా వడపోసుకుంటే చాలా మంచిది. చూడండి, నేను బెల్లం వేసాక బాగా కలుపుకుంటున్నాను. సో మనకి బెల్లం వేసాక ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది మనకి ఈ ప్యూరీ అన్నది. సో ఇదంతా ఉడకడానికి మనకి చాలా టైం పడుతుంది కదా, దాదాపు నాకైతే 2 అవర్స్ అయితే పట్టిందండి ఈ రెసిపీ చేయడానికి. సో మీరు అంతసేపు నుంచుని తిప్పలేము అనుకుంటే కనుక మీరు సిమ్లో పెట్టేసి మూత పెట్టండి. లిడ్ పెట్టుకుంటే మనకి దాదాపు ఆల్మోస్ట్ ఉడుకుతుంది అన్నాక మనం లిడ్ తీసేసుకుని ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవచ్చండి. సో అది ఉడికేలోపు నేను చూడండి కార్న్ స్టార్చ్ కలుపుతున్నాను. ఏ హల్వా చేసినా పల్ప్ యాడ్ చేసే హల్వాకి కంపల్సరీ 2 to 3 స్పూన్స్ వరకు కార్న్ స్టార్చ్ అన్నది యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి కార్న్ స్టార్చ్, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే నాకు హల్వా అన్నది కొంచెం చూయీగా రావాలని చెప్పి నేను అలా యాడ్ చేసుకున్నాను. సో మీకు కరెక్ట్గా పీస్ లాగా కట్ అవ్వాలి, చూయీగా వద్దు అనుకుంటే కనుక మీరు 3 to 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చండి కార్న్ స్టార్చ్ని. సో చాలామంది కార్న్ స్టార్చ్ లేదు మా దగ్గర, మేము ఏం యాడ్ చేసుకోవాలి అని చెప్పి అడిగితే కనుక అలాంటి వాళ్ళు గోధుమ పిండి ఉంటుంది కదండి ఇంట్లో అందరికీ. సో గోధుమ పిండి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కొంచెం పలుచగా కలుపుకుని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ మన పల్ప్ అంతా చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. మనం ఈ స్టేజ్లో మనం ఈ కార్న్ స్టార్చ్ అన్నది యాడ్ చేసుకోవాలండి.
చూడండి యాడ్ చేసుకున్నాక కంటిన్యూ కలపాలి, వదిలేయకూడదు. వదిలితే మనకి ఆ కార్న్ స్టార్చ్ అన్నది ఉండలు కట్టేస్తుంది, సాఫ్ట్గా అవ్వదు, మంచి స్ట్రక్చర్ రాదు. సో మనకి ఇలా కలుపుతూ ఉంటే మనకి హల్వా అన్నది మంచి స్ట్రక్చర్ వస్తుంది, అట్లాగే చాలా సాఫ్టీగా కూడా ఉంటుందండి. మనం కార్న్ స్టార్చ్ చేశాక హల్వా అన్నది దగ్గరికి అయిపోతుందండి. ఈ స్టేజ్లో మనం 1-2 టేబుల్ స్పూన్ల వరకు కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి హల్వా అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 20 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. సో దీన్ని పక్కకు ఉంచుకుని మనం అలాగే ఇది ఎందులోకైతే తీసుకోవాలనుకుంటున్నామో అందులో మనం ఆయిల్తో కానీ లేకపోతే గీతో కానీ గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలి. సో మనం అలా నెయ్యి రాసుకుని ఉంచుకోవడం వల్ల మనకి హల్వా అన్నది తీసినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మన హల్వా అయితే మంచి కలర్ వచ్చేసిందండి. ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా పల్ప్తో మంచి కలర్ అయితే వచ్చింది. చూడండి ఫైనల్గా హల్వా అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది చూడండి. మనకి హల్వాలో ఉన్న గీ అంతా బయటికి రిలీజ్ అవ్వాలండి. అలా రిలీజ్ అయితే ఆల్మోస్ట్ మన హల్వా కంప్లీట్ అయిపోయినట్టే. కాకపోతే మనం తిప్పేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుందండి, బాగా తిప్పాలి. సో మనకి నెయ్యి అన్నది రిలీజ్ అయిపోయింది చూసారా. ఈ స్టేజ్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి. ఒక 2-3 సార్లు మొత్తం కలిసేటట్టు కలపండి. సో ఫైనల్గా మన హల్వా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకుని మీరు ఏదైతే బౌల్లోకి వేసుకోవాలనుకుంటున్నారో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చండి. ఫైనల్గా చాలా యమ్మీగా టేస్టీగా ఉండి తాటికాయ హల్వా రెడీ అయిపోయిందండి. సో ఒక్కసారి ఈ హల్వాని చూస్తే అబ్బా ఇదేం హల్వారా భలే కలర్ఫుల్గా ఉంది అని అనిపిస్తుందండి. టేస్ట్ కూడా దానికి మించి ఉంటుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న హల్వాని ఒక 2 గంటల పాటు పక్కన ఉంచుకుని చల్లార్చుకుంటే మన హల్వా తినడానికి రెడీ అయిపోతుంది. సో మనకి ఎలా కావాలంటే అలా పీసెస్లా కట్ చేసుకోవచ్చండి. చూడండి అంచులు కొంచెం లైట్గా కట్ చేసినట్టు కదిలిచ్చితే మనకి ఆల్మోస్ట్ హల్వా అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం గీ అప్లై చేసి ఉంచాం కదా. ఇలా అంచులు కట్ చేసిన తర్వాత ఆ ప్లేట్లోకి బోర్లించుకుంటే మనకి హల్వా అన్నది నీట్గా వచ్చేస్తుందండి. ఈ హల్వాని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి ఏ సైజులో ముక్కలు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. సో ఇలా కట్ చేసిన ముక్కలు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీకు దాదాపు 1-2 వీక్స్ వరకు బయట నిలవ ఉంటుంది. 2 వారాల కన్నా ఎక్కువ నిలవ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అలాగే ఫైనల్గా మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవచ్చు. సో సీజన్ స్పెషల్గా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళందరూ ఎలా ఉందన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో చూసి కూడా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను.